స్వావలంబన అంటూ నారీమణులకు కూటమి సర్కార్ వరాల గొడుగు, ఒకే రోజు 11.5 లక్షల మందికి లబ్ధి, 4,000 కోట్ల రుణాలు ప్రయోజనాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పథకాలు సేవలు ప్రారంభించడం సీఎం చంద్రబాబు. ఇదే ఎకోసిస్టమ్ కాన్సెప్ట్ అంటే ఇట్లాగే ఉంటుంది. నవరత్నాల్లో ఒక్క రత్నము అమలు కాలేదు. ఆ దీపం పథకానికి సంబంధించిన ఒక గ్యాస్ సిలిండర్ తప్పించి ఇప్పుడు కూడా ఈ ఏడాది కూడా 2 ఇస్తామంటున్నారు అంతే. ఇది అమ్మఒడి, రెండవది వచ్చినేమో దీనికి సంబంధించినటువంటి ఇవ్వాలనుకున్నటువంటి వాటిలో అసలైనటువంటి ఫ్రీ బస్సు పక్కకు పోయింది, 50 ఏళ్ళకి పెన్షన్ పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇదివరకు ఇచ్చేటటువంటి 18,000 20,000 చేయూత ఇట్లాంటివన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే 0 వడ్డీ రుణాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు ఇస్తానంటుంది రైతు భరోసా, అది మహిళలకు సంబంధం లేదు. ఫీజు ఇది కూడా అమ్మఒడి కూడా తల్లులకేం రావు ఆ డబ్బులు, స్కూళ్ళకే వెళ్తాయి. వాళ్ళ చేతికి 5 ఏళ్ల పాటు ఏడాది పొడుగునా కనీసం 30-40 వేలకి తక్కువ కాకుండా 50,000 70,000 లక్ష అట్లా తీసుకున్నారు వివిధ పథకాల కింద. అలా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేకుండా చేసి లేదు అసలు ఇప్పుడే అద్భుతం ఆ మహిళల జీవితాల్లో జరుగుతోంది అన్నటువంటిది వార్త ద్వారా ప్రజల్ని వాళ్ళని కూడా ఓహో అప్పటికంటే మనకి ఇప్పుడే మన జీవితం బాగుందని వాళ్ళు ఫీల్ అయ్యేలా జనాలకి తగిన విధంగా ప్రొజెక్ట్ చేయడం, అదే ఎకోసిస్టమ్ కాన్సెప్ట్.